నమస్తే. రాష్ట్రంలో కొడంగల్ రైతుల ఆందోళన, జరిగిన దాడి, వాళ్ళ అరెస్టు, దీనికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. టోటల్గా సమస్య పొలిటిసైజ్ అయింది. మనం మాట్లాడుతున్నాం, ఫార్మా కంపెనీలు పెట్టడానికి వీల్లేదు, ఫార్మా కంపెనీలని, కొత్తగా పెట్టే కంపెనీలని ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సిందే, తిప్పికొట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని, తెలంగాణను నాశనం చేసే కంపెనీలు మనకు అక్కర్లేదని మాట్లాడుతున్నాం. ఈ సమయంలో ఇష్యూ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కింద మారిపోయింది. 16 మంది రైతులు జైల్లో ఉన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని జస్ట్ ఇంతకుముందే 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఏం జరుగుతున్నది? ఎవరైతే రైతులు అరెస్ట్ అయ్యారో వాళ్ళ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న అడ్వకేట్ శరత్ కుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మీరు ఎట్లా చూస్తున్నారు సార్? అంటే ఈ ఇష్యూ, ఈ ఘటన టోటల్గా ఇష్యూ జెన్యూనే. రైతుల భూములు పోతున్నాయి, పోవద్దు అని డిమాండ్ చేయాల్సిందే, ఆ రైతులకు ఆ భూములు ఉంచాల్సిందే, దాంట్లో రెండో ఒపీనియన్ లేదు. కానీ మొత్తానికి ఇష్యూ వీళ్ళ మొత్తానికి అయితే డైవర్ట్ చేశారు, అంటే డీవియేట్ చేశారు సమస్యని. సో మళ్ళీ మనం దాన్ని ట్రాక్లో పెట్టాలి, భూముల మీదనే చర్చ జరిగేలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో మీరు అది మాట్లాడే ముందు, అంటే విశ్లేషించే ముందు, అసలు వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ప్రొసీజర్ ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? బ్రహ్మాండంగా బెయిల్ వస్తుంది. బెయిల్ రావడం ఒక 1 వీక్ 10 డేస్ అట్లా లేట్ అవుతుందేమో, అంతకంటే ఎక్కువ జరగదు. కాకపోతే అన్ని రకాల వ్యవస్థలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రాజకీయంగా, అంటే ఆ రైతులను పూర్తిగా దిగ్బంధం చేసి వాళ్ళను ఒక రకంగా ప్రెషర్కు గురి చేసేసి, ఇక విధి లేక ఇక వీళ్ళతో మేము కొట్లాడలేము అని చేవజచ్చి భూములు ఇచ్చే పరిస్థితి సృష్టిస్తా అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. దరిద్రమైన విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఎవరైతే, ఏ పార్టీ అయితే ఆ పేద రైతులకు ఒకప్పుడు భూములు అసైన్ చేసినాయో, అవి చాలా వరకు అసైన్ ల్యాండ్, పట్టా ల్యాండ్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళంతా ఎస్టీస్, లంబాడాస్. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు, మీ అసైన్డ్ భూములు, మీ పట్టా భూముల్ని ఎవరైతే గుంజుకున్నారో గత ప్రభుత్వంలో, వాటన్నిటిని తీసుకొని మళ్ళీ మీకు పంచుతానని కూడా మాట ఇచ్చున్నాడు. అట్లాంటి పరిస్థితులలో ఒక ఫార్మా కంపెనీల మీద ఒక అబ్సెషన్ ఉంది ముఖ్యమంత్రికి. ఏమంటే తెలంగాణ ఈజ్ నోన్ ఫర్ ఫార్మా కంపెనీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీ. సో ఈ ఫార్మా కంపెనీలను ఎక్స్పాండ్ చేసిన ఘనత తనకు రావాలనేటువంటి అబ్సెషన్లో ఒక రకమైనటువంటి ఒక దౌర్జన్య కాండతోని, అసలు యాక్చువల్లీ ఇది బీఆర్ఎస్కి తర్వాత కాంగ్రెస్కి మధ్య జరుగుతున్న వ్యవహారం కానే కాదు. బీఆర్ఎస్కి ఎంట్రీయే లేదు ఈ ఇష్యూలో, అప్పటి మొదటి నుంచి కూడా. ఫ్రమ్ ది బిగినింగ్ నేనే దీన్ని డీల్ చేస్తున్నాను. అక్కడ లోకల్ రైతులందరూ నా దగ్గరికి వచ్చినారు, నేను చాలాసార్లు వాళ్ళతో మాట్లాడినాను. వాళ్ళ విషయాలు అన్ని డీటెయిల్స్ నేను చెప్తూనే ఉన్నాను ప్రతిసారి. వాళ్ళు ఎట్లా పోవాలి, దానికి పొలిటిసైజ్ కాకుండా ఉండడానికని, ఇతర రాజకీయ పార్టీలను రానివ్వద్దు, మీరు వస్తే దీనికి ఇంకో కలర్ వస్తుంది అని. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, యాక్చువల్లీ అంటే ఒక రకంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతున్నట్టు నటిస్తున్నా ఈ పట్నం నరేందర్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ, వీళ్ళంతా ఒకటేనబ్బా. అంతా వీళ్ళందరూ ఒక గ్యాంగ్. యాక్చువల్లీ వీళ్ళందరికీ ఆ భూముల మీద కన్నుంది. ఇప్పుడు వాళ్ళు కొట్లాడినట్టు, వాడు ఏడ్చినట్టు, వాడు చేసినట్టు, రైతుల తరఫున మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారు. కానీ ఈ భూములను కొట్టేయాలి, ఇక్కడ ఫార్మా కంపెనీలు రావాలా, అయితే ఫార్మా కంపెనీలకు ఎంతైతే అవసరమో అంతకంటే డబుల్ 3 ల్యాండ్స్ని వీళ్ళు తీసేసుకున్నారు. అక్కడి పేద రైతాంగం పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు 2.5 ఎకరాలు 3 ఎకరాలు, అంటే గరిష్టంగా ఒక 8 ఎకరాల వరకు ఉంటుంది ఒక్కొక్క ట్రైబల్ ఫ్యామిలీస్కి. వాళ్ళకి అద్దప్ప వేరే జీవనోపాధి లేదు. అసలు అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దానికంటే కొద్దిగా దూరంలో కూడా వేరే ల్యాండ్స్ ఉండే, అక్కడ వాళ్ళు ఇస్తానన్నా కానీ రేవంత్ రెడ్డి ఏంది అంటే ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి. తిరుపతి రెడ్డి మెయిన్, అసలు యాక్చువల్లీ ది మెయిన్ కల్ప్రిట్ ఇన్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఇస్ తిరుపతి రెడ్డి. అతను ఎంత దౌర్జన్యపూరితంగా ఎవడి దొరికితే వాడిని బెదిరించడము, రకరకాలుగా ఆ ఫార్మర్స్ ఎన్నిసార్లు పోయినా కానీ వాళ్ళు అసలు అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ మాట్లాడతారండి ముఖ్యమంత్రి బ్రదరు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి. అయితే సరే, ఏదో సందర్భాలలో వీళ్ళు అన్నప్పుడు, సార్ మీరు ఆయనతో మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి అది అంటే, నేను చెప్పినాను వాడు కాదు వాడి బాబాని డీల్ చేస్తా, మా దగ్గరికి ఇవన్నీ నడవదు అనేటువంటి మాట నేను చెప్పినాను. అంటే విషయం ఏంటంటే, ఒక రకంగా దీన్ని హింసాత్మక సంఘటనలుగా, వీళ్ళు అధికారుల మీద దాడి చేసిన వాళ్ళుగా, తర్వాత అసాంఘిక శక్తులు ఈ ఉద్యమంలో చొచ్చినట్టుగా దీనికి ఒక కలర్ ఇచ్చి వాళ్ళను అచేతనంగా మార్చి వాళ్ళ భూములు కొల్లగొట్టాలా,
అనేది వాళ్ళు ప్రస్తుతం తీసుకున్నటువంటి స్ట్రాటజీ. ఇందులో అందరూ ఉన్నారంటారు మీరు? వీళ్ళందరూ ఇదంతా గ్యాంగ్ అండి. దిస్ ఇస్ ఆల్ రియల్ ఎస్టేట్. ఫార్మా కంపెనీ అందరికి ప్రేమే ఉన్నది, అందరికి ప్రేమే ఉన్నది. అందరూ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలకి ఈ ఫార్మా కంపెనీలు ఇవాళ ఎన్నికల విరాళాలు ఇచ్చినది ఎలక్టోరల్ బాండ్స్ కేసులో మనకు బాహటం కనబడ్డది సార్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన కండ్ల ముందే ఉంది. హెటిరో పార్థసారథి రెడ్డికి ఆయన 30 లక్షలకు ఇస్తే కరెక్ట్ అధికారంలోకి రాకముందు రద్దు చేస్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చాక 75 లక్షలకు లీజుకి ఇచ్చేసినారు. కరెక్ట్, అంతే. ఓపెన్ సీక్రెట్. ఎవరికి ప్రేమ ఉంది, ఎవరికి ద్వేషం ఉంది, ఇద్దరికి ప్రేమే ఉంది. ఇంకోటి ఏంటంటే కులగజ్జి అనేది ఎంత ఉందంటే వీళ్ళకి, ఇక ఇది చాలా భరించరాని కులగజ్జి సార్ రేవంత్ రెడ్డిది. యాక్చువల్లీ ఇదంతా కులగజ్జితో జరుగుతున్న వ్యవహారాలే. వీళ్ళంతా ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారంటే మాకు 10 ఏళ్ల తర్వాత అధికారంకి వచ్చింది, అప్పుడు వెల్మోళ్ళు దొరలు బాగా తిన్నారు, ఈ రాష్ట్ర సంపద అంతా కొల్లగొట్టినారు, వాళ్ళు ఎంత అంటే అంత సంపాదించినారు, ఇప్పుడు ఇది మా టర్ము, మేము సంపాదించుకుంటాం, మేము పార్టీని నిలబెట్టినాం, పార్టీ యొక్క అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాము, పార్టీని నిలబెట్ట కృషి చేసినాం కాబట్టి ఇప్పుడు మేము దోచుకుంటాం, ఇది మా హక్కు, దోచుకోవడం మా హక్కు అనే యాంగిల్లోనే పోతున్నాం సార్. మరి పేద రైతాంగము, ఎస్టీలు వాళ్ళకు ఉన్నదేగా ఒక భూమి, దీన్ని మానవతా కోణంలో చూడాలి. అదే ఫార్మా కంపెనీల వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తర్వాత గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడే డంప్ చేస్తారు. ఇప్పుడు నార్కెట్పల్లి ఆ ఏరియాలో నేను హెజలో కంపెనీస్ వాళ్ళ కొన్ని కేసులు చేస్తా ఉన్నా. అక్కడ అసలు మీరు ఆర్డర్ న్యూసెన్స్ ఎంత ఉంటుందంటే అక్కడ మీరు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అక్కడ ఉండలేరు. తర్వాత మీకు అంతా ఇచ్చింగ్ వస్తుంది, బాడీ అంతా ఇట్లా గోకుడు పెడతానట. వీళ్ళు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్లను నివాస యోగ్యంగా లేకుండా చేసేసి, ఆ భూములను పంటలకు అనుకూలంగా లేకుండా చేసేసి తక్కువ ధరలకు కొనేస్తారు. అంతే. ఇది 1350 acres తీసుకుందాం అంటున్నారు. ఆ మిగిలిపోయిన రైతులు కూడా నష్టపోతారు రేపు పొద్దున పూర్తిగా పొల్యూషన్ కారణంగా. అసలు అక్కడ ఉండలేరు వాళ్ళు. మునుగోడు, చౌటుపల్లి ఏరియాలు తిరిగినాం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. భయంకరమైన విధ్వంసం, కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటది. తర్వాత ఇవి ఇట్లాంటి ప్రదేశాలలో పెట్టడానికి వీల్లేదు. ఒక రకంగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక నిర్ణయానికి ఏమొచ్చారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో తను కల్వకుర్తి నుంచి కంటెస్ట్ చేయదలుచుకున్నాడు. ఈజ్ ప్రిపేరింగ్ గ్రౌండ్ ఫర్ కల్వకుర్తి. ఇక కొడంగల్ నుంచి వెళ్ళిపోతున్నా కదా, ఇక్కడ ఏదో ఒకటి చేసేసుకుందాం ఏమైతే కానీ అని కొడంగల్ని హీ హెజ్ లిటరల్లీ గివెన్ అప్ అన్నారా. కొడంగల్ మీద ఆయనకు రవ్వంతా ప్రేమ లేదు, ఏమన్నా ఉంటే ఇటువైపు చేసుకోవాలి. అందుకే ప్రతిసారి నేను మహబూబ్ నగర్ వాసిని, మహబూబ్ నగర్ జిల్లా వాడిని అనేటువంటి మాటలు మాట్లాడుతున్నా అన్యాపదేశంగా. అంటే ఆయన అసలు కొడంగల్, నారాయణపేట ఈ ఏరియాల గురించిన మాటలు తక్కువ. తర్వాత రెండోది ఏంటంటే ఆయన కొంత అభద్రతా భావంలో ఉన్నాడు. కొడంగల్ ప్రజలు తనని భవిష్యత్తు లోపల దగ్గరికి తీయరు, ఈసారి ముఖ్యమంత్రి అవుతున్నాడనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్లనో కొంత అవకాశం ఇచ్చినా భవిష్యత్తులో ఆయనకు అక్కడ పుట్టగతులు ఉండవు. సో ఇది కూడా అతను గ్రహించేసేసి ఒక రకంగా ఆ ప్రాంతాన్ని చెరబడుతూ ఉన్నాడు. ఇప్పుడు రైతుల మీద ఇంకా వాళ్ళు కేసులు బుక్ చేస్తూనే ఉన్నారు సార్. కేసులు బుక్ చేస్తున్నారు. మీకు విషయం చెప్పాను సార్, శివకుమార్ అనే ఒక వ్యక్తి దొరుకుతూ లేకుంటే వాళ్ళ తండ్రిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు సార్. వెంకటి కుమారి, అసలు సంబంధం లేదు, ఏది లేదు. నేను మీకు వినిపిస్తాను చూడండి ఒక్కసారి, మీరు మాట్లాడితే. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు అతను పరిగి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతకుముందే కదా మనం మాట్లాడింది. పోలీస్ స్టేషన్లో నీ కొడుకు దొరికే వరకు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండాలి. రేపు వాళ్ళ బామ్మర్ది బిడ్డ పెళ్లి ఉన్నది, ఇవాళ నువ్వు రైతులను తీసుకొని పోయి ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు నేరమేందండి. ఇది నేర అసలు శాస్త్రానికి టోటల్లీ అగైనెస్ట్ దిస్ ప్రిన్సిపల్స్. సి నోబడి కెన్ బి వైకేరియస్లీ లయబుల్ ఇన్ ఎ క్రైమ్. ఇదంతా చాలా ఘోరం అంటే ఘోరం. అసలు ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థకి ఇప్పుడు ఆ అబ్బాయిని పట్టుకోవడానికి ఏమన్నా నెలలైద్దా, సంవత్సరాలు అయిద్దా, అసలు దొరకకుండా పోతాడా? ఎటు పోతాడు? ఒకవేళ ఆ రకంగా చూసినా కూడా. ఒక్క నిమిషం మాట్లాడుతాడు, ఫోన్ దగ్గర పెట్టండి, పైన పెట్టండి. హలో వెంకటయ్య, ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నావా? సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నావా? ఏమంటుండు? తీసుకొచ్చారట. ఇప్పుడు నిన్ను ఎందుకు తీసుకువచ్చిండట?
అవన్నీ అగరించడం లేదు సార్. ఎందుకు ఏం లేదు, మా పిల్లవాడు దొరకనందుకు కూడా నన్ను దొరికొచ్చిందంట. ఎవరు శివ మీ పిల్లవాడు దొరకనందుకు నిన్ను తీసుకువచ్చినారా? మరి మీ పిల్లవాడు అంటే మీ పిల్లవాడు ఏమన్నా చిన్న పిల్లోడా? అతను ఇండివిజువల్ జీవితం గడుపుతున్నాడు కదా, అతనికి సంసారం ఉంది, పిల్లలు అన్ని ఉన్నారు. ఆయన దగ్గరికి పోవాలి కానీ ముసలాయన నీ దగ్గరికి వచ్చాడు ఎందుకు? మాకు రూల్స్ ఉంటాయంటాడు. బాధ్యత మాకు ఉంటుంది, బాధ్యత అట్లా దొరికొచ్చేది. ఓకే, ఇప్పుడు నీతో పాటు ఎంతమంది ఉన్నారు అక్కడ పరిగిలో? ఎవరు లేదు, నేను ఒక్కనే ఉన్నా. నువ్వు ఒక్కడివే? అంటే కోర్టుకు పంపించి 16 మందిని కోర్టుకు పంపించింది. ఎక్కడ? కొడంగల్ కోర్టుకా? కొడంగల్ కోర్టు సార్. రైట్, ఓకే. మరి ఇప్పుడు నిన్ను ఎప్పుడు వదులుతారట మళ్ళా? నిన్న సాయంత్రం వదులు, ఇంకొక గంట అవుతుంది ఇంకొక. నిన్న 9:30కే వదిలెట్టినారు కదా. మరి రేపు నీ బామ్మర్ది బిడ్డ పెళ్లి అంటివి కదా? రేపు నీ బామ్మర్ది బిడ్డ పెళ్లి అంటివి కదా, మరి నువ్వు పెళ్లికి పోనిస్తారా పోనీరట? మా పిల్లాడు పరిచయమైన పిల్లాడు ఉన్నాడు, అడుగుతా అంటే నానే లేదు అడిగి చెప్తా. వాళ్ళు మళ్ళీ రమ్మంటే రేపు వెళ్ళొద్దని చెప్పండి. సరే, నువ్వు ఒక పని చేయి, రేపు కనుక నేను మళ్ళీ రమ్మంటే నువ్వు పోకు, నేను రేపు హైకోర్టులో కేసు వేస్తా, నిన్ను ఎట్లా పిలుస్తాడో చూస్తా నేను. నువ్వు పోకిగా, నిన్ను వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి ఎవరైనా పోలీస్ ఆయన వస్తే నాతో మాట్లాడచ్చు, నేను మాట్లాడతా. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చినాక కూడా నువ్వు నాకు ఫోన్ చేయి. రైట్, నేను మాట్లాడతా. రైట్, ఓకే. ఇగో ఇంత అరాచకం ఉందండి. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఏమని మాట్లాడతారంటే రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాడట, ధర్నా చౌక్ను ఓపెన్ చేయించినాడట. ఇవాళ ప్రజాస్వామ్యవాదు అంటే ఎవరైతే తమ ఆవేదన వ్యక్తం చేసుకోవాలో హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి పోయి ధర్నా చౌక్ లోపల ధర్నాలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ధర్నా చౌక్ బంద్ చేసినాడు కేసీఆర్, ఆ పని నేను చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన అన్నాడు. అంటే చరిత్రను వక్రీకరించి మాట్లాడాడు. అసలు యాక్చువల్లీ ధర్నా చౌక్ యొక్క ఓపెనింగ్ అప్పుడు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే లేడు, అసలు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు. ధర్నా చౌక్ మూసివేసిన తర్వాత పిఎల్ విశ్వేశ్వరరావు అని మా జర్నలిజంలో నా గురుగారు, అదే ఇప్పుడు ఆయన కమిటీలో మెంబర్గా ఉన్నారు, విద్యా కమిషన్ లో మెంబర్గా ఉన్నారు. అయితే ఆయన రిట్ పిటిషన్ వేస్తే అది జస్టిస్ రాధాకృష్ణన్ అని ఒక మలయాళీ చీఫ్ జస్టిస్ దగ్గర వచ్చింది. వచ్చినప్పుడు ఆయన నన్ను అడిగినాడు, మిస్టర్ శరత్ కుమార్, యూ బీన్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, డిసెంట్ అండ్ ఆల్, యూ సీమ్ టు బి ఆల్వేస్ అడ్వకేటింగ్ ఫర్ సివిల్ లిబర్టీస్. Now I want to know from you as a special government leader, you tell me, is it proper on your part to close a place where the opposition parties could ventilate their grievances or not? అంటే నేను అన్నాను, కాదండి, ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, ఐఎమ్ అపోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. దేర్ ఆట్ టు బి సమ్ ఎల్బో స్పేస్, some place where the opposition parties can express their dissent. After all, it is a feedback to the ruling party అని చెప్పిన తర్వాత మరి then why are you allowing it అన్నాడు. మళ్ళీ I did use my good offices, but the government is adamant you may pass an order of your choice, but not as if I considered అన్నా. అంటే కోర్టు ఆర్డర్ లాగా వచ్చేసేసి ధర్నా చౌక్ ఓపెన్ అయిందనమాట. అది వచ్చిన తర్వాతనే కదా నాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కి కొంత రగడ లొల్లి, నువ్వు ఎట్లా అట్లా గవర్నమెంట్ ప్లీడర్ అయ్యి ఉండే, నువ్వు వాళ్ళ తరఫున చెప్పినావు అనేటువంటి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట కొంత రభస. ఆ తర్వాత అది కాలక్రమంలో పెరిగి నేను వాటి నుంచి వచ్చేసాను. మొన్న జరిగిన ఈ ఇష్యూలో సరే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, లేదు బీఆర్ఎస్ కు సంబంధం లేదు, 100% నేను చెప్పగలను. ఇవాళ పట్నం మహేందర్ రెడ్డితో వాళ్ళలో కొంతమంది మాట్లాడితే 100 సార్లు మాట్లాడతారు సార్, 100 సార్లు అటాక్ జరిగింది కాదు సార్. ఆయన మొన్నటి వరకు ఆయన ఆ పార్టీ అక్కడ ఎమ్మెల్యేనే కదా, లోకల్ ఎమ్మెల్యేనా కదా, ఒక ప్రజాప్రతినిధితో ఒకవేళ ప్రజలు మాట్లాడుకుంటే వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? ఒక్కడే 100 సార్లు నాతో ఒక 50 సార్లు మాట్లాడండి. ఇప్పుడు ఎవరైతే దోస్ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ ది అఫెన్సెస్, దే హావ్ బీన్ స్పీకింగ్ టు మీ, నా ఛానల్లో మాట్లాడినారు. మొన్న మార్నింగ్ ఎప్పుడైతే వాళ్ళను రాత్రి 1:30కి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నప్పుడు సార్ అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ లోపల మహిళలను తిట్టడం సార్ పోలీసులు. ఆ పదజాలం మనం వాడం, మనకు కొద్దిగా సభ్యత సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి ఛానళ్లలో అట్లాంటి దుర్భాషలు మనం మాట్లాడడం బాగుండదని. కానీ పోలీసులు వాడిన భాష చూస్తే ఒక్కొక్కళ్ళ యొక్క శీలం మీద కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ మాట్లాడినారు. ఎంత ఘోరంగా కొట్టినారంటే పరిగి పోలీస్ స్టేషన్ లో వాళ్ళని పెట్టి, మరి వాళ్ళు ఎట్లా స్టేషన్ తీసుకెళ్ళినాక
వాడెక్కడ వీడెక్కడ, వీడితో ఏం సంబంధం, వాడితో ఏం సంబంధం. అసలు ఏమైందంటే ఈ వెంకటయ్య అనే అతను, వీళ్ళ అబ్బాయి శివకుమార్ అనే అతను ఈ మూమెంట్ని కొద్దిగా లీడ్ చేసినాడు. సమ్వాట్ ఇంటెలిజెంట్. నా దగ్గరికి చాలాసార్లు వచ్చినాడు. నేను కూడా ఛానల్లో వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని చూపెట్టినాను మా ఛానల్లో. అయితే అతను దొరకట్లేదని చెప్పేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోయి నేను నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసేసి వెంకటయ్య దగ్గర ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ నాకు ఇచ్చినాడు శివ. సరే ఇట్లా జరిగింది సార్, నేను ఫలానా చోట ఉన్నా, మా తండ్రిని తీసుకుపోతున్నారట, ఒకసారి మా డాడీతో మాట్లాడరా అంటే నేను 1:30కి ఫోన్ చేసిన. నేను వాళ్ళ తండ్రితో అంతకుముందు మాట్లాడలేను. అయితే వాళ్ళ తండ్రి దగ్గర ఫోన్ మోగుతుంటే ఆ సిఐ ఏం చేసినాడంటే వెంకటయ్య దగ్గర నుంచి ఫోన్ గుంజుకొని తనే వెంకటయ్య అన్నట్టుగా నాతో మాట్లాడి, సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్, ఇప్పుడు పోలీసులు తీసుకుపోతున్నారట నన్ను, మావోడి కోసమని నన్ను తీసుకుపోతున్నారు, మావోడిని తీసుకువచ్చే వరకు నేను పోలీస్ స్టేషన్లో ఉండాలట సార్ అని మాట్లాడినాడు. నేను వెంకటయ్య మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ నేను నిన్న మాట్లాడినప్పుడు, సార్ మీరు నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడలేదు, ఆ సిఐఏ నా ఫోన్ గుంజుకొని నేనే వెంకటయ్య అన్నట్టుగా మాట్లాడినాడు, మీరు ఫోన్ పెట్టేసినాక ఏమ్రా నీకు ఇంత నెట్వర్క్ ఉందా, హైదరాబాద్లో ఈ వకీల్ నీకెట్లా దొరికినాడు అని చెప్పి వాడిని దబాయించినాడంట. సో ఇది ఈ రకంగా దౌర్జన్యం చేసుకుంటూ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ, ఢిల్లీలోనేమో పెద్ద ఏదో ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినా, ప్రజాపాలన తీసుకువచ్చినా, ఏదో గణనీయమైన మార్పులు వచ్చేసేసినాయి, రాష్ట్రం అభివృద్ధిలో పరుగులెడుతుంది. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. రైతుల పక్షాన ఇప్పుడు బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్న నమ్మకం కూడా మీకు లేదా? అసలు ఫైట్ చేయొచ్చు కాక రేపటి రోజున ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఇండివిజువల్ గా మనం చేసే కృషి కన్నా ఒక ప్రతిపక్ష నాయకత్వం. సార్ మీరు చెప్పిన కంపెనీలు అక్కడ ఉంటాయి, 1350 కంపెనీలు. ఏ కంపెనీలు ఉంటాయి? ఆల్రెడీ ఫార్మా క్లస్టర్ల కంపెనీలతో మన శ్రీధర్ బాబు గారు ఒక మీటింగ్ పెట్టిండు. హెటిరో ఉన్నది, అరబిందో ఉన్నది, రెడ్డిస్ ల్యాబ్ ఉన్నది, ఈ దివీస్ ఆయన వీళ్ళే ఉన్నారు, అంత వీళ్ళే ఉన్నారు. వీళ్ళకి పూర్తిగా కేటీఆర్ తో టిఆర్ఎస్ మేనేజ్మెంట్ తో పూర్తి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన విషపు ముక్కలే కదా అవి ఆనాడు, వీళ్ళకు వాళ్ళకి సన్నిహిత సంబంధాలు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఉద్యమాన్ని తెచ్చుకొని ఏం చేస్తారంటే వీళ్ళకి ఎంత రావాలో వీళ్ళ వాటాలు వీళ్ళు తీసుకుంటారు తప్ప వీళ్ళు ఆ రైతుల తరఫున మాట్లాడతారన్న గ్యారంటీ లేదు. అందుకే నేను ఎప్పుడు కూడా వీళ్ళని బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంచిన. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అక్కడ ఉన్న రైతాంగాన్ని ఇప్పుడు మనం ఒక వ్యక్తిగా చేసే ఎవరో ఒకరు ఉంటే వాళ్ళ వెంట న్యాచురల్ గా నడుస్తుంటారు కదా, ఎలిమెంట్ ఇస్తున్నారు, వాళ్ళని ఒక రకంగా మభ్య పెడుతున్నారు. మేమైతే గట్టిగా కొట్లాడతాం, ఆయన ఒక్కడు ఏం చేస్తాడు, మాకు పెద్ద లీగల్ సెల్ ఉంది, అది ఇది, వాళ్ళ తరఫున మేము మాట్లాడతాం, మా ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసినారు, ఇది దౌర్జన్యం అని కేటీఆర్ వాళ్ళ అడ్వకేట్ ని పెట్టలేదా సార్? మీరేమన్నా లీడ్ తీసుకున్నారా? ఎట్లా? లేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు ఫస్ట్, ఈ కొడంగల్ రైతులు అందరూ. సార్ అంటే వాళ్ళు అక్కడక్కడ నా ఇంటర్వ్యూస్, మీతో పాటు చేసిన ఇంటర్వ్యూలు, ఇతరులు చేసిన ఉన్నాయి కదా, అంటే సోషల్ మీడియాలో మనం యాక్టివ్ ఉన్నాం కదా, ఎవరు గట్టి కొట్లాడతారు అడ్వకేట్ గా, తర్వాత తీన్మార్ మల్లన కేసులు ఫైట్ చేసినాను, పోలీసుల దౌర్జన్యాలు ఎదుర్కోవడంలో శరత్ సార్ కొద్దిగా పట్టుదలగా ఉంటాడు, డైల్యూట్ కాడు అన్న నమ్మకంతో వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. వచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళతో చెప్పినాను, చూడు ఇట్లాంటి వ్యవహారాలు చేయాలన్నప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీల వైపు పోవద్దు, పోతే దానికి ఒక పొలిటికల్ కలర్ యాడ్ చేస్తారు, మిమ్మల్ని ఎటు కాకుండా చేస్తారంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అదే ప్రకారంగా అది రైతులది, రైతు ఉద్యమం లాగే ఉంది. వాళ్ళు అంటున్నదల్లా ఒకటే సార్, ఏమనంటే మాకు ఎంత ఉన్నది 3.5 ఎకరాలు 4 ఎకరాలు అట్లా మాకు భూములు ఉన్నాయి, ఆ భూములు మీరు తీసుకోకండి. అయితే అక్కడ కలెక్టర్ మొన్న ఎప్పుడైతే ప్రతీక్ జైన్ వెళ్ళినాడో, ప్రతీక్ జైన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతీక్ జైన్ వాళ్ళతో మంచిగానే మాట్లాడుతున్నాయి. పక్కకున్న ఆఫీసర్ ఒకడు వీళ్ళకి అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ లో వీళ్ళకి బాగా బలిసింది సార్, మనం వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడుతుంటే వీళ్ళు ఈ రకంగానే చేస్తారు సార్, అసలు మనం ఇక్కడికి రావాల్సిందే కాదు అంటే వీళ్ళు మండల్ హెడ్ క్వార్టర్ లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనేది పెట్టినారు. అక్కడికి ఎవరు పోలేదు. ఒకరోజు ముందే నాతో వీళ్ళు మాట్లాడినారు, పోతే మేము పోవట్లేదు సార్, మేము వేరే చోట వంట వార్పు చేసుకుంటూ ఉంటాం సార్ అని. అయితే ఎప్పుడైతే కలెక్టర్ వాళ్ళ దగ్గరికి పోయినారో, కలెక్టర్ వెనుక ఉన్న వాళ్ళు వీళ్ళను చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే ఇంకా వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు అటాక్ చేసిన మాట వాస్తవం. అయితే ప్రతీక్ జైన్ ఓన్ గా చెప్పినాడు, హీఈస్ గాన్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ అక్కడ మా మీద ఏ రకమైన దాడి జరగలేదు, వాళ్ళు మా ప్రజలు, మా ట్రైబల్స్, వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయి, దాన్ని మేము దూరం చేసేసి వాళ్ళను నమ్మించి వాళ్ళ ద్వారా మేము భూములు పొందుతామని కలెక్టర్ మాట్లాడిన తర్వాత ఆర్సన్, లూటింగ్, తర్వాత రైటింగ్ అనేటువంటి అఫెన్సెస్ మీద ఎట్లా ఫార్మర్స్ ని అరెస్ట్ చేస్తారండి? ఇప్పుడు ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు ఉంటారు? ఒకవేళ కలెక్టరే ఉండాలి, కలెక్టర్ నుంచే కంప్లైంట్స్, కలెక్టర్ ని మీద కూడా ప్రెషర్ పెట్టేసేసి రేవంత్ రెడ్డి ఆయనతో కంప్లైంట్ తీసుకొని మంత్రుల ద్వారా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ చేసి ఆయన పొన్నం అశోక్, అతని పేరేంది పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆయనే ఒక స్టేట్మెంట్, శ్రీధర్ బాబు ఒక స్టేట్మెంట్, ఇది దౌర్జన్యము, కలెక్టర్ మీద అటాక్ చేస్తారు. అది ఎవడన్నా ఇప్పుడు పుట్టలో వేలు పెట్టి నాకు పుట్టదా అండి తేలు?
నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరనే రెచ్చగొట్టి వాళ్ళ అసెట్, వాళ్ళ ఆస్తి, సార్ వాళ్ళ జీవనోపాధి సార్, తాతలు, వాళ్ళ జీవనోపాధి రాజ్యాంగ పరంగా సొమ్ము కదా. ఇప్పుడు రాజ్యాంగ ఎస్టీలకు ఎస్సీలకు రాజ్యాంగపరం ఉన్న హక్కులు సార్. వాళ్ళ భూములను అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు, అది తప్పదు అసలు యాక్చువల్లీ. మరి పోనీ వాళ్ళకి ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఇవ్వమనండి. ఇప్పుడు 2.5 ఎకరాలు తీసుకున్నారు, ఇంకో చోట సేద్యానికి ఉపయోగమైనటువంటి ల్యాండ్స్ వాళ్ళని ఇచ్చి రిహాబిలిటేట్ చేయి, నేను 10 లక్షలు ఇస్తా, అదే నీకు ఎక్కువ. సార్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా రాష్ట్రం మొత్తంలో గత ప్రభుత్వాలు కంపెనీలకు ఇచ్చిన భూములు, వదిలేసిన భూములు చాలా ఉన్నాయి. మరి అవి ఎందుకు ముట్టుకోరు సార్? వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేయడం సార్. యాక్చువల్లీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ, ముఖ్యమంత్రి తర్వాత తిరుపతి రెడ్డి హిస్ బ్రదర్, దే హావ్ బికమ్ ఏ న్యూసెన్స్ వినరా. ఈ రాష్ట్ర యొక్క ప్రగతికి కానీ ఈ రాష్ట్ర పరిపాలనకు కానీ ఒక పెద్ద ఒక అవాంతరం లాగా తయారు, వాళ్ళొక థ్రెట్ లాగా తయారనమాట. రాష్ట్రంలో అసలు ప్రశాంతమైన వాతావరణమే రానియట్లేదు. ఎట్లా అంటే ఇక వీళ్ళు ఒక రాబందుల్లాగా కబళించుకొని ఒక రకంగా వాడు ఎంత బెదిరిస్తూ మాట్లాడుతున్నాడు ఆ తిరుపతి రెడ్డి అన్నట్టు. వాడు ఏమంటాడంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి, అంటే వాడే హోమ్ మినిస్టర్ అయినట్టుగా, వాడే పెద్ద ఎమ్మెల్యే అయినట్టుగా, వానికే మొత్తం పరాక్రమం అంతా ఉన్నట్టుగా, ఇక వాడిని ఎవడు ఎదిరించేవాడు లేడన్నట్టుగా, వాని తమ్ముడు ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఈ రాష్ట్రం మీద వాడికే కబ్జా ఉన్నట్టుగా వాడు వేరే వాళ్ళని బెదిరిస్తూ మాట్లాడతాడు సార్. వాడు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నేను చూసిన వాడి భాష, వాడు వానికి ఏం హోదా ఉంది, వానికి ఏం అధికారం ఉంది సార్? వాడు ఏమన్నా ప్రజాప్రతినిధా? వాడు ఏం బీకినాడండి? ఆ ప్రజల తరఫున మాట్లాడాలి. బీద ప్రజలు వాళ్ళు ఇస్తా అంటున్నారు అంటున్నాడు, వాళ్ళు ఇస్తా అని అనలేదు. కావాలంటే స్వచ్ఛందంగా ఎక్కడైనా పెడదాం, మనం నలుగురు మనలాంటి వాళ్ళం పోదాం, మన ముందు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏం చెప్తారో వినమందాం. అసలు ఇది ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక ఐవాష్. ఏదో చేసినాము, వాళ్ళు ఒప్పుకున్నారు అని వీళ్ళు వాళ్ళతో బలవంతంగా సిగ్నేచర్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారు. ఇది వాళ్ళ జరిగేటువంటి ప్రక్రియ అనమాట. సో ఇంకొక ప్రధానమైన అంశం సార్, ఇప్పుడు కేటీఆర్ పొంగులేడి పొలిటికల్ బాంబులో ఇంకే బాంబులో ఆ చర్చ నడుస్తూ ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ మీద విచారణ కేసీబీ గవర్నర్కి ఒక లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఇవ్వాలి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజీఐకి ఆయన పంపినట్టున్నారు. సో 15 రోజులు అవుతుంది, ఇంకా రిప్లై వస్తలేదు మేము ఏదైనా విచారణ చేయడానికి. సో వాళ్ళ బంధం బయటపడ్డది బీఆర్ఎస్ది బీజేపీది అని ముఖ్యమంత్రి మాట్లాడిండు. అండ్ జస్ట్ భట్టి విక్రమార్క తన ప్రెస్ మీట్ లో చెప్పిండు. సరే, అసలు ప్రొసీజర్ ఏంటి లీగల్ గా? అంటే గవర్నర్ అనుమతి ఉంటేనే చర్యలు తీసుకోవచ్చా? గవర్నర్ అనుమతి లేకుండా కొంతమంది ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఓకే, ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి ఐఏఎస్ ఆఫీసర్లు, మిగతా వాళ్ళు ఉండడం వల్ల ఈ పబ్లిక్ సర్వెంట్స్ కి బిఫోర్ ప్రాసిక్యూషన్ కైండ్ ఆఫ్ పర్మిషన్ ఈజ్ నెసెసరీ. అయితే దీని మీద కొంత సమాలోచనలు చేసి ఒక క్యాబినెట్ డెసిషన్ ప్రకారమో లేకపోతే ఇతరత్ర, అంటే ఇప్పుడు దాంట్లో వ్యక్తిగతంగా జరిగిన బెనిఫిట్ అంటూ ఏముండదు, పర్సనల్ అగ్రెండైజ్మెంట్ ఏదన్నా ఉండదు, ఏది ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ ఏం జరుగుతుంది, ఒక 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమన్నాడు మంత్రి గారు వితౌట్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రొసీజర్ అంటే ఇట్స్ ఏ ప్రొసీజరల్ ల్యాప్స్. ది క్వశ్చన్ ఈజ్ ఇఫ్ ది మనీ ఈజ్ అప్రాప్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ హెస్ మిస్యూజ్డ్ ఇట్, హీ ఈస్ గిల్టీ ఆఫ్ కరప్షన్ అంటే తప్ప ప్రొసీజరల్ హర్డిల్స్ కెన్ బి ఓవర్కమ్. అండ్ మోర్ ఓవర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కాన్సెప్ట్ ఆఫ్ కార్ రేస్ అనే దాన్ని ముఖ్యమంత్రికి అర్థం కాలే. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దిగాలుగా ఉన్నప్పుడు ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు అనే మాట మనం మాట్లాడినాం తప్ప అవి మోస్ట్ అన్ప్రొడక్టివ్ కాదు. దే బ్రాట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్ టు హైదరాబాద్. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇది ఈ స్కామ్ కంటే పెద్దవి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. కాళేశ్వరము అంతకు మించి భూములు ఉన్నాయి. ఇప్పుడు కోకాపేట భూముల గురించి ఈయననే కదా పోయి సిబిఐ డైరెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చి వచ్చినాడు. మళ్ళీ దాని మీద ఎందుకు సైలెంట్ అయినాడు? ఎవరెవరి మీద అయితే ఈయన ముఖ్యమంత్రి కాకముందు పిసిసిఐ అధ్యక్షుని హోదాలో, అంతకుముందు వేరే హోదాలలో ఎప్పుడైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళందరితో లాలూచిపడ్డాడు, వాళ్ళందరి దగ్గర డబ్బులు సేకరించినాడు. ఈజ్ జస్ట్ ఎ బ్లాక్ మెయిలర్ అండి. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఈజ్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఒక ప్రజల శ్రేయస్సు అనే దాన్ని గాలికి వదిలట్టి ఉన్న 4 రోజులు దండుకోవాలా అనే ఒక ప్రక్రియలో నడుస్తుంది సార్. ప్రజాప్రభుత్వం అనేది లేదు సార్. దిస్ ఈజ్ నాట్ ది వే ఇన్ విచ్ ఎ గవర్నమెంట్ ఈజ్ రన్. కాంగ్రెస్ హైకమాండ్ has not expected that Revanth Reddy would be so atrocious. ఒక రకంగా ఓకే, అది సో ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్
జరగబోతున్నాయి ఇవాళ. దీని ఆల్రెడీ impact- జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయిపోయింది ఈ రోజు ఏం వయనాడులో. జరగబోతుందంటే హర్యానాలో కాంగ్రెస్ ఓటమి తర్వాత సార్ ఇప్పుడు ఇక్కడ అంటే ఎట్లుంటది? ఒక రకంగా అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా, బికాస్ ఐ వాజ్ ఇన్ ముంబై ఫర్ సమ్ టైమ్ యాజ్ ఎ జర్నలిస్ట్, ఐ నో ఫ్యూ జర్నలిస్ట్ ఓవర్ దేర్, ఐ హెవ్ బీన్ స్పీకింగ్ టు దెమ్. రకరకాలుగా ఏం జరుగుతుందంటే ఉద్ధవ్ ఠాక్రే యూబీటీ, తర్వాత శరద్ పవార్ ఎన్సిపి, వీళ్ళిద్దరేమో ఈ కూటమి లోపల ఎక్కువ శ్రద్ధ తీసుకొని బూతుల వారీగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లోనేమో చాలా టికెట్లు అమ్ముకున్నారట సార్. అంటే ఎవరైతే ముంబైలో సెటిల్ అయినారో అట్లాంటి నాయకులకే దూర ప్రాంతాలలో టికెట్లు ఇచ్చినారు. వీళ్ళంతా దేశ రాజధానిలో ఉండడానికి అలవాటు పడ్డవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల ప్రజలతో సన్నిహితమైన సంబంధాలు లేనివాళ్ళు. అట్లా ఈ కొనుక్కున్న వాళ్ళతోని వీళ్ళు సరి అయినటువంటి మేనేజ్మెంట్ చేయలేకుండా ఎట్లయినా గెలుస్తాము అన్న ఒక ధీమాలో పోతున్నారు. కొంత కాంగ్రెస్ ఆ రకంగా ప్రచారంలో వెనుకబడి ఉన్నదని ఒక మాట. తర్వాత ఎక్కువ వరకు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన టికెట్లన్నీ ఆంధ్ర అంటే తెలంగాణ బార్డర్తోని, కర్ణాటక బార్డర్తోని, వీటితో ఉన్నటువంటి జిల్లాలు అన్నమాట. సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ అయినాయి. రైతు బంధు ఇవ్వకపోవడము, పేదవాళ్ళకి ఏదైతే 2,500 ఇస్తానన్నారో మహిళలకి అది ఇవ్వకపోవడము, తర్వాత వృద్ధులకి ఏదైతే 4,000 ఇస్తానో అది ఇవ్వకపోవడం, తర్వాత ఇవే గ్యారంటీస్ని మహారాష్ట్ర ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రకటించినారు. సో అక్కడ వీళ్ళు మేము ఇచ్చే 3,000 ఇస్తాం కటాకట్ అని అంటే అక్కడ ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే ఇక్కడి ప్రాంతం వాళ్ళతో వాళ్ళకి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు, ఇదంతా అక్కడ స్ప్రెడ్ అవుతుందన్నమాట. రేవంత్ రెడ్డి యొక్క మిస్గవర్నెన్స్, మిస్రూల్ అనేది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అట్లీస్ట్ 15 to 20 సీట్స్ ఇన్ మహారాష్ట్ర. ఒక 20 స్థానాలు ఇప్పుడు మనం గమనించాలి. రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాడో దీన్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాడు చూడాలి. ఈయన ఐరన్ లెగ్ ఏడ పెడతాడో అక్కడ కనుక కాంగ్రెస్ ఓడిపోకపోతే సార్ మీరు ఏది చెప్తున్నా అది వింటా. డెఫినెట్లీ యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. వేర్ ఎవర్ హీ మూవ్స్, వేర్ ఎవర్ హీ క్యాంపెయిన్స్, ది కాంగ్రెస్ పార్టీ విల్ లూజ్. అందుకే వాళ్ళు ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు మా దగ్గరికి వద్దన్నారు. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు కానీ ఎన్సీపీ వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి ప్రమేయం మాకు అవసరం లేదు, మీరు మీ కాంగ్రెస్ ప్రచారానికి అతన్ని వాడుకోండి, ఈ మే బీ యువర్ స్టార్ క్యాంపెయినర్, బట్ వీ డోంట్ వాంట్ హిమ్ అని. ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ రియలైజ్ దట్ ది గవర్నమెంట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ రిడీమింగ్ ది ప్రామిసెస్ మేడ్ టు ది ఫార్మర్స్. ఇది పరిస్థితి అనమాట. యా, చూద్దాం ఏం జరుగుతుంది. సో మొత్తానికైతే వీళ్ళ బెయిల్ కోసం మీరే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళది ఇవన్నీ రాలేదు, ఎఫ్ఐఆర్ అక్కడ కూడా ఒక పెద్ద పోటీ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో రకంగా లీగల్ సెల్ పెట్టి, అంటే వాళ్ళు ఒక రకంగా ఏంటంటే వినోవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు క్లయింట్లని. అంటే మేము మీకు ఎక్కువ రక్షణ ఇస్తాం. ఇప్పుడు ఎట్లుంటదంటే సార్, ఒక పొలిటికల్ పార్టీ దే గాట్ మెయిన్ మ్యాన్ పవర్, ఆర్థికంగా వాళ్ళు ఉన్నారు. అవసరమైతే ఎవరైతే బాధిత కుటుంబాల్లో వాళ్ళ కొన్ని డబ్బులు ఇచ్చైనా కానీ లోపలే ఉన్నాడు కదా, మాజీ ఎమ్మెల్యే కూడా లోపల ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కేసు కదా, కొంత అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఉంటది వాళ్ళకి. కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు చూసారు కదా, విక్టిమ్స్ అందరైతే మనతోనే టచ్ లో ఉన్నారు. నేనే డీల్ చేస్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.